ఇప్పుడు కేవలం ఇదొక్కటే కాదు కనుక కొన్ని గుణాలు కూడా ఆయనలో మంచి గుణాలు ఉండాలి, మాకు తెలియాలి. అది ఆయన గొప్పతనం ఏదో తెలియాలి. మా గొప్పతనాన్ని మేము చెప్పుకుంటూనే మాకంటే ముందు ఆ రాముడి గొప్పతనం ఏదో చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాం. అయ్యా, సాధారణంగా మనకి కల్పసూత్రం ప్రకారము కన్యాదానం తీసుకోవాలన్నా సరే, కన్యాదానం ఇవ్వాలన్నా ఒక 7 గుణాలను పరిశీలించమన్నారు. కులం, శీలం, వపుర్విద్య, వయోవిత్తం, సనాథత అనేటువంటి వాటిని పరిశీలించి వివాహం చేసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయం. అలా చూసినట్లయితే ముందుగా మొట్టమొదటిది మాకు కులము. రామచంద్రమూర్తి కులం చూసినట్లయితే పురాణ ప్రసిద్ధి పొందినటువంటి కులంలో స్వామివారు జన్మించారు. సూర్యవంశ సముద్భవుడు. ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వారు మహనీయులందరూ కూడా చాలా ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. ఇక్ష్వాకువు, కుక్షి మొదలైనటువంటి వారు దేవతలకు సైతం కూడా యుద్ధంలో సహకరించినటువంటి కకుత్స్థుడు మొదలైనటువంటి మహానుభావులందరూ జన్మించారు మా రామచంద్రమూర్తి వంశంలో. అంతేకాకుండా ఇంకా గంగను భూమికి తెచ్చి మనందరినీ కూడా పవిత్రం చేసినటువంటి భగీరథుడు ఈ వంశంలో జన్మించినటువంటి వాడే. సత్యానికి పెద్దపీట వేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే. షట్చక్రవర్తులలో ఒక్కరిగా చెప్పబడేటువంటి మాంధాత కూడా ఈ వంశంలో జన్మించిన వాడే. విశ్వజిద్యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసి కాళిదాసు సైతం తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే రఘువంశం అనేటువంటి పేరు పెట్టినటువంటి రఘువు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే. అలాగ మా వంశంలో జన్మించినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇక వారి తండ్రి గారిని గురించి చెప్పాలయ్యా అంటే 10 దిశలా రథం కలిగినటువంటి మహానుభావులు దశరథ మహారాజు. అటువంటి వారి కుమారుడుగా యాగ ఫలంగా ఆయన జన్మించాడు రామచంద్రమూర్తి. అది మా స్వామివారి యొక్క వంశానికి ఉన్నటువంటి గొప్పతనం.